ఈ విమానం మొత్తమాగారా ఇటువంటి ఒక్కరోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే నెలగడిక 3 నెలల పూర్తయితే వెళ్తాడు మరి అత్తమామే నాకు తల్లి అనుకోని తల్లి లేక అత్త చూస్తున్నది తండ్రి లేక మామ చూస్తున్నాడట మరి అటువంటి ఒక 7 పొద్దులు అవుతున్నది 7 మాపులు అవుతున్నది పొద్దు మాపు స్నానం చేస్తున్నది 3 పూటలు అన్నం పెడుతున్నాడట సంబరంగా సంతోషంగా ఇంటిలో ఉంటున్నారు 2 భార్య భర్తలే ఆ 2 భార్య భర్తలు సంబరంగా ఉంటున్నారు కోడలు అత్తమామను తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటున్నది మరి అటువంటి ఒక్క ఏనాడైనా గాని కొడుకేమో కచ్చిరేలుతున్నాడు అట్లా 3 నెలలు గడుస్తున్నాయి నా తల్లుగా 3 నెలల పొద్దాయలో ఇళ్ళ లోపల తల్లిదండ్రి ఉన్నారు వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది 60 ఏళ్ళ పెద్ద మనుషులు అయ్యో భగవంత నారాయణ మరి రాదు నేపాల మహారాజు సలి రేగి మునిరేగి సలి నేరవచ్చి చేదగ్గు రాబట్టే వాళ్ళు భార్య భర్తలు రామో దేవుడు అయ్యో రాదు నేపాల రాదు యమరారం లేచి లేవలేక తెలుపుడు వస్తుంది 7 మెడల్లా 7 మెడల్లా యొక్క నేపాల మహారాజు చేతకు లేచేది దాని ఏనాడు యొక్క బాలగత్తు మీద ఏనాడు 7 మెడల్లో ఉంచుతున్నాడు తుమ్మబట్టి తగ్గబట్టే ఓ దేవుడా తగ్గబట్టే ఓ దేవుడా రాజు నేపాల రాజు నారాయణ బాలరాజు నారాయణ తుమ్ముతున్నాడు తగ్గుతున్నాడు నేపాల మహారాజు చేతకు లేచేది దాని 7 మెడలు ఏనాడు ఉంటున్నాడు రోజుల పక్షం అంటే 15 రోజుల పొద్దుతుంది 7 మెడలకు 7 మెడల్లా నేపాల మహారాజు 7 మెడల్లో ఉండగా పబకారం ఉండ కొడుకు బల్లాల మహారాజు అయ్యో పవనాల బేటికి నారాయణ రాదు మల్లన రాదు ఓ దేవుడు బల్లాల రాజు నారాయణ రాదు రమ్మ నారాయణ నారాయణ రమణాలు పెద్ద వరగల్ల కుసలో ఇల్లంత ఉంచబట్టే మీ అయ్యకు 15 రోజులు ఇంత డాక్టర్ దగ్గర చూపెట్టురా పాడి చేసే కదా పువ్వుల్లో పెట్టి చూసుకోమని పోయిందా కొడుక వీటి తీసి అవతల వారికి తాను జీవరం వస్తానికి ఇంత సూదేపిచ్చురా సూర్యపిచ్చి సూదేపిచ్చి మీ అయ్యకు తక్కువ చెయ్యి ఏం చేయమన్నావురా ఇప్పుడు మన దావఖాన తీసుకపోతే 1000 అంటారు అలాంటి కొడుకులు దావఖాన ఓడే పాపంరా వాడు చిన్నదానికైనా అన్ని స్కైనింగ్ అంటున్నాడు అక్కడికి పోతే వాడు 10-15 వేలు లేని బయటికి వెళ్తలేవు
అది బాగా మట్టిగా దబ్బన బాగలేకపోయిందంటే బయటకు రాదు. అట్టి జ్వరం వచ్చిపోతేనే మొన్న వాడు పెద్ద పెళ్లికి పోతే 5,500 రూపాయలు ఇస్తుంది. కొడుక మీ అయ్యకు జ్వరం తక్కువ అయితే 15 రోజులు ఉండని 20 రోజులు ఉండి పైసలు వారం మనకు. ఇప్పుడు మరి పైసలు పెట్టి మరి ముసలోని నేను ఇప్పుడు మంచిగా చేస్తా. ఇప్పుడు ముందర శరీరానికి ముందర కన్న కొడుకునేవాడు తండ్రిని గట్టంట ఇంత డాక్టర్ ముసలి పొట్టి శివ శివ తల్లిని పట్టుకొని ఈ ముసలి కూడా కిల్లంతా ఆగదు ఎట్లా చెప్తాను పాడు పాడు. అయ్యో కొడుక దగ్గత్తంది కాదురా. ఏందిరా నావే నువ్వు అద్ద చాగినవా నువ్వు వచ్చిందా నీకు కొడుకు గిట్నే చేసి ముసలోని సాగు వచ్చింది. సాగు వచ్చిన వాళ్ళ ముసలి ఏం చేస్తాను నేను రోజు కథ పోయి రాగానే బ్యాగ్ పట్టుకొని బయలుదేరాగానే 2,000 పింఛన్ పైసలు వచ్చి రాగా తాగుతుంది. బాలిగా 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 అత్తంటిన పోతీరా ఒక్క కొడుకులు కంటే ఇట్లాంటి వాడు కావాలరా బాలిగా ఎడుతుంది. మరి 2,000 పెంచిన వచ్చాక ముసలి మరి దాచుకుంటాను మూల్యంలో పోతాను ఉన్న ఏడుస్తున్నా కదా ఆవిడ అవసరం. ఈ రంజ కూడా తింటుంటారు అని ముఖం మీద ఉంచురా ఇది ముఖం మీద ఉంచుతారు పొచ్చిన ముఖం మీద. కొడుక ఇంత డాక్టర్ దగ్గరికి తీసుకపోరా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు ఏమైనా వస్తారా డాక్టరు? నేను అడిగిన రాత్రి తాడే అలా ఒక్కటే ముచ్చట. కొడుక నీ 40 ఏళ్ళ పెద్ద మనుషులు రంగుల మారు లోపల ముస్తడి ఈగల దోమలు ఉన్నాయి. నేను రాక రాదు. నా ఇంటికి 10 మంది వస్తారు పోతారు. గిట్లుంటే కూడా నా ఇంటికి వస్తారా? అప్పుడే రాలేదండి ఇయ్యాల అయినా నువ్వు రాదు నీ అయ్య కాదు ఒక్కటే మాట మగలు గోడ పండ 7 కమ్మల గుడిసె ఎత్త గుడిసెల్ల మీరుండాలి ఉండేవారు అనుమతి. నా పిల్లని తీసుకుని నేను పోతే 7 కమ్మల గుడిసెలు అడక తినిపో నేను అద్దాట రారాదు పడకాను ఆవిడ పొచ్చి పడతాం. నీ గెస్ట్ కూడా 7 కమ్మల గుడిసేసి గుడిసెల్ల కూలర్ పెడతా. మీకు ఏం పెడతావురా పాన పెడతారా? పాను హైదరాబాద్ తిరిగేదిరా తిరిగి ఇంట్లో ఎదురు టేబుల్ పాన్. అయ్యో మన కొడుకు కొడుకు దవడపడదారు ఇంకా మన కొడుక అలాంటి మాట మాట్లాడు. సరే మీరే ఉంటారు నేనే పోతాను. భాగ్య రాజ కొడుకు ఏందిరా కనిపిస్తాయి కానీ ఇక్కడ వారం కొడుకు అన్నం పెట్టుబడి కాదు వచ్చినా అమ్మ చేసిన వాళ్ళు కానీ అనుకుంటాను. 7 మేడల్ల కలి 7 మేడల్లా ఆ కన్న కొడుకు ఏమన్నాడు? 7 కమ్మల గుడిసె లోపల ఉండు అన్నోలే. తల్లిదండ్రులు ఏమనుకున్నాడు? నా కన్న కొడుకు 7 కమ్మల గుడిసె లోపల ఉంటే మన్ను ఎంతమంది ఏమంటావో. రాసిన రాత ఏడ్చిన తప్పవోదు, కాల రాసిన రాత కడిగినా తప్పవోదు అంటారు. సట్ల పడ్డ నాటికి ఈత కట్ల పడ్డా తప్పవోదంటారు. ఇద్దరు ముదలూ తిండు 7 కమ్మల గుడిసేది కుక్కి మేడం అంతం లోపల తల్లిదండ్రి కొరగొర కొరగొర చేతులు పడుతూ ఉన్నాడా? గుంజు కోరిపోవంగా నడు ముసలి నా కొడుక అలాంటి మాటలు చిన్ననాడు నీకు కొడుగా ఎండి గిన్నెల ఎన్నార పోసుకొని పడి గిన్నెల పారాల పోసుకొని నువ్వు కొట్టాల నాని నా కొడుగా చూడకుంటా
మమ్మల్ని ఇంతకెళ్ళి బయటికి వెళ్ళగొడుతున్నావా అని ఆ ఇద్దరు భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఇక మేము అటువంటి ఒక్క ఏడుకమ్మల గుడిసె లోపల ఉంటావా అని జడివా నది సాగరానా మేము పడలేము ఈ పాడు బాధ పడలేము ఈ బందికార ఓ గుడిసెయ్యంగానే గుడిసె లోపల వారేస్తున్నాడు తల్లిదండ్రులనేమో ఆ ఇద్దరు ముసలు గుడిసె లోపలనైనా గాని నా కొడుక బల్లాన మహారాజ మమ్మల్ని ఎంత పాని చేసివాని కలకల కన్నీరు తీసుకుంటా గుడిసె లోపల ఏడుస్తున్నారు తల్లిదండ్రులేమో గోడ పన్నయ్యాడు కమ్మల గుడిసెల్లో ఉంది తల్లిదండ్రులే మారు లోపల ఉన్న నా పిల్లం బాగ్గి అయ్యయ్యో తొక్కే తొక్కు ఎక్కడ చికెన్ ముక్కలేదు తొక్కే ఇక గదే తొక్కు కూర ఇట్లా అంటే నీకేనా తొక్కు పెట్టమంటున్నారు అవునే మా అవ్వ ఎట్లుంటారా చూడు ఒకసారి ఇంటి ముసలి నీడవారేసిన రమ్ముండ కొడుకు ఇలా కొంపలు ముట్టి నాకు ఇష్టం ఉంటుంది పిచ్చి మొక్క మన ముసలి ఏడు కమ్మలు గుడిసేసి గుడిసేలు ఉంచిన ముసల్లాంజ కొడుకు ముసల్లాంజ ఉండదు అవయ్య లంజ అంటారు ఎక్కడన్నా
రేపు సాలేక సాలు నీ కూర్చున్న వాళ్ళు ఎన్ని కట్టిన చేస్తా ఇంకా నీకు అంత సోపు ఉన్నదా అవసరంతో అన్నట్టు బాగా బసిడి కూర్చోడు ఎందుకురా గట్ల ఎందుకంటా ఇక నీకు ముట్టరావా ఎందుకురా నీ గర్భశాంతి బోరవాడవాలి కాట సంచి చేసుకో అవుతుంది లేకపోతే నువ్వు మంచిగా అయితే కదా అంటారా ఆడేవాడు గాలి గారికి అంటారు మనకి తో వండి పోతే కుక్కలు మురుగుతాయి కుక్కలు అన్ని కట్టుకోవడం అవి దబ్బన పడితే ఈ పొల్లగాని లేరు బొట్టగాని లేరు ఈ గుండు అవసరం సపరేట్ ఇది బాగా బసిడి మీ అయ్యమని ఏడేసినావు అయితే మగలు గోడ పడిన ఎడకమ్మల కుడిసేళ్ళ కుక్కిపోయిన మంచం లోపల ఇద్దరు వేసిన అని చెప్పు ఏ లంచముందా అయ్యవరు ఎవడన్నా కాదురా అత్తమామకు అన్న అయ్యవకు అన్నం పెట్టకపోతే కోడలు పెట్టకపోతే కొడుకు అన్నోడు కొట్టి పెట్టించటోని చూసినాం గాని గిట్ల చేసేటోని అయితే నేను ఎక్కడ చూడలేదు 2 జతలు 4 జతలు మోపియాలి రేపు పొద్దుగల బావతో చెప్పి అవగారికి కిలగొట్టిస్తా నేను అట్టిగా పోలీస్ స్టేషన్ లో పెట్టి నారాయణ ఎవరు నిన్ను అట్టికనే తీసుకుపోయి అలా వారేసేస్తాను అట్టికనే నేను బాగానే సోపతి కొడదా అయితే అయిపోయా ఎవరు నేను ఎట్లా కట్టింటాడు అయితే కాదా ఇప్పుడు ఎందుకు వచ్చినావు అవునే ఈ రోజు నుంచి నా అవ్వకు నా యొక్క అన్నం పెట్టేది లేదు బంధు ఏమైందిరా ఉండకూడదు మొన్నటి దాకా మా అవ్వను మా అయ్యను మంచిగా చూసుకో మంచిగా అప్పుడు అన్న ఇప్పుడు ఉడుకన్నం పెట్టుబడి ఉడుకన్నం ఉడకన్నా అది ఉడుకుడు ఉంటుంది ఉడుకుడు అన్నం పెట్టమంటే కదా ఈ రోజు నుంచి బంధు ఎందుకు? అన్నం వండి గంజంపు ఆ, గంజి మీద మూత పెట్టకు ఆ, 3 రోజుల వరకు మూత పెట్టకపోతే ఇక దోమలు పడాలి ఆ, పెరుగు పెట్టాలి ఆ. 3 రోజుల కింది గంజి చిప్ప లోపల పోసేస్తే తాగాలి 10 మంది చూడంగా వాళ్ళు మంది ఏమంటారు ఉడుకుడుకు రొట్టెలు వాడు మంచిగా సత్తవరా పాడుగా చేసి పెట్టారు. నాన్నకే తలే రొట్టెలు. ఏంటి? ఇప్పుడు నేను సార్ చెప్పాలి ఇప్పుడు నేను నువ్వు మంచిగా చెప్తాను చెప్పు. ఈ రోజు నుంచి బంధు అన్నం 3 రోజుల కింది గంజి పోయి 6 నెలల లక్షలు నీకా ఏయ్ గంజి పోయమంటాను కదా. ముసలోనికి ముసలానికి వచ్చిన ఆహారం ఉండకూడదు. నీకేమో ఇట్లా వాళ్ళకేమో అట్టనా నీకెందుకు నీదో సోమవారం మందిదో మంగళవారం చెప్తా నేను వచ్చిందా ఆయన వచ్చింది. 3 రోజుల కింది గంజి పోయాలి 6 నెలలకు లక్షలు 3 నెలలకి ముసలు రావాలి గప్పుడు నా కడపదల 10 మందిలో నా ఇద్దరు మానవుడు తాడలు అని చెప్పలకు వాడు ముసలు పాడుకోవు సినిమా అవసరం లేదన్నట్టేనా సపరేట్ మూట కూర్చోడా చెప్పే పని చేస్తావు కదా అయ్యో నువ్వు చెప్పినట్టు నీ వెనుకెళ్ళని అర్థం ఆగో మీదికి వెళ్ళి వస్తుందట నీ మాట మాట పైలో మరి పోతాన కచ్చిరి కాడికి అయ్యో. రంగుల బాగుల బల బుద్ధులుగా లేపి కచ్చిరి వేడి పోతా ఉండడము మరి కచ్చీరు వేడికి వెళ్ళిపోతున్నాడు రాజు కచ్చీరు పరిపాలన చేస్తున్నాడు మరి అప్పుడు కోడలు ఏమనుకున్నది నా భర్త ఏమన్నా చూస్తున్నాడా నా భర్త ఎల్లగాకున్న రేపు చూడొస్తాడా నా అత్తకు మామకు మంచి అన్నాలు పట్టుకొని పోతానా అని పాలవోసే పర్వాన్ని వండుకున్నది అత్త మామ వేడిపోయి అన్నం పెట్టి వస్తానని అగో సంబరపడకుండా సంతోషపడకుండా రామరామ సీతారామ వారు పోసిన పరమాన్నం పట్టుకున్నది తల్లి నా అత్త నాకు అటువంటి ఒక తల్లితోని సమానం నా మామ నాకు తల్లితోని సమానమని పట్టుకున్నది అత్తమామ వేడిపోయి అత్తమామ కన్నం పెట్టి వస్తానని మగవాడు వంట చేసింది కాబట్టి వేడిపోతానని
గజ్జలు వందెట్టరా రామచంద్ర గజ్జలు వందెట్టరా రామచంద్ర గజ్జలు వందెట్టరా రామచంద్ర వేడికైనా ఇదేం పిలుపురో ఇది వరకు బాగ్గి బాగ్గి అంటే భాగ్యుడు అంటే ముద్దుగా ఏంది ఎట్టిపోతున్నావురా నాని ఎప్పుడు భాగ్య భాగ్యరాజు మరి భాగ్యుడు మీ అంటే అవ్వకు మీ అయ్యకు మురిగిపోయింది పాసిపోయింది అన్నం పెట్టమంటే కదా ఈ పట్టవాటిలో అయితే వాళ్ళు తోవంటు ఉండరని పట్టుకొని పోతాం శబాష్ పిల్ల గిట్లుండాలి తోవంటు ఇట్లా గిట్లుండాలి అయితే వాళ్ళు ఉండరు. కొడుకు ఊరోళ్ళకి కలిసి వస్తావా 3 రోజుల కింద వస్తాను అప్పుడు కొడుకు ఇట్లా ఓపిస్తానని తిడితే సాపిస్తారు అట్టిగా నీ విన మన్ను వస్తారని పట్టవాటికి పోతాను శబాష్ అవునే ఇక ఏమో పెట్టనైతే పెడతాను అవి మనం చావమాట చేస్తారా అయ్యో చూస్తే నాకే మొత్తానికి బొక్కోలేదు ఏదా ఇక చెప్తారా అందరు చూస్తే ఇజ్జత్ పోతుంది నీ ఇజ్జత్ కాక నా ఇజ్జత్ పోతుంది అని దాచుకొని పట్టకపోతే అసలు ఉన్నదా మీకు ఇంత ఇద్దరికి దోమలది ఈగలు ఈగలు పట్టలేదా? అన్ని కుక్కగా చూసినట్టు చూస్తాను మరొక చూస్తాను నాకెందుకో నమ్మబుద్ధి ఆ? నాకెందుకో నమ్మబుద్ధి పెళ్ళని నమ్మని బాడుకోవాలి సత్యనాశనం అయిపోతారు వాళ్ళు. ఏమి నాశనం సత్యనాశనం అయిపోతారు ఒక్కసారి ఊహించే అద్రమ్ముండ కొడుక సావట్లకి వచ్చిన అందరూ చూస్తే కొడుకు కోడలికి ఇట్లా అన్నం పెట్టిందని మెడలు చెప్పులు మెడకేస్తారు నీ లేదు లేదు నీ మీద డౌట్ వస్తుంది చూపేతే బాకీ వాడికి ఏంటిరా ఏంటిరా కొంగు సాడుకున్నదిరా మరి పొంగు ఏం చేస్తారమ్మా చెప్పులు మెడకేస్తారు అవి కూడా వేసుకొని తిరుగుతాడు కిందేసి ఇవరకు మోసినాయి చూయించే పని చేయాలి అద్రమ్ముండ కొడుకు మాటిందా మందిలో మానం తీసుకో అరే ఈ అన్నం గిట్ట ఎందుకు వచ్చింది ఇది నీ గురించి అక్కడ అన్నం పెట్టిన ఏగిరితంగా పట్టుకపోవాలన్నా అక్కడ రెండు ప్లేట్లలో అక్కడ పెట్టిన నీ ప్లేట్ ఇటు పట్టుకొని వచ్చింది అయ్యా అయ్యో ఇటువంటి అన్నం పెట్టినాక వాళ్ళు చెప్పు సతరా ఎవరన్నా కోడలు అన్నం పెట్టకపోతే కొడుకన్న బాడకో పెళ్ళాన్ని కొట్టైనా కానీ అవ్వక అన్నం పెట్టిస్తారు కానీ కోడలు నువ్వు పెట్టేదాన్ని ఎవడన్నా అద్దంటారా చెప్పు ఒక్కడే ఉన్నాడు ఇక నీ తమాష ఇంటికి అర్థంగా చెప్తాను ఇంట్లో పోయిగా నా అన్నకు నా అయ్యకు నేను అన్నం పెట్టేది నేను రానా రా ఏడికే మంచిని పోయేనా ఎందుకు నేను లేనా నుస్తాం నేను కొడుకును కాదా నేను నా అవ్వ కదా అయ్య కదా అన్నం పెట్టి రాడు పిచ్చిపోకుండా నువ్వు ఇంట్లో పో. రంగుల బారులో బరసేలుకున్న బారు భాగవాదు హరిండు అలనాడు రాదు మల్లాడు రాదు పట్టుకొని ఇల్లు పట్టుకొని ఎడక మరగుడు చెల్ల పుట్టు దేనవంతం లోపల ఆకలి ఆకలి ఇద్దరు ముసలోళ్ళు అలవడిస్తా ఉన్నారమ్మా బాబకారి బాబాతులు మల్లాన రాదు అన్నం పట్టుకొని నీళ్ళు పట్టుకొని అయ్యో తల్లి వేడి కత్తడు రాదు బాలుడు రాదు మల్లాన రాదు నారాయణ తల్లి నుండి వేడి కచ్చే కాకురా నానే పాల రాజా నా ఇన్నరా తల్లి రాయ సుందరవ్వ అల్లా సుందరవ్వ కోడలు దానికి చికెన్గా జనం వచ్చింది కాలికి తాచలేరు అమ్మ 3 రోజుల పొద్దు అయితే దానికి చికెన్ ముందే జనం వచ్చింది అయ్యో అన్నములు పట్టుకొని రాదురా తల్లి రండి బేడికొచ్చే నారాయణ
తల్లిదండ్రి వేడుకొచ్చే నారాయణ కొడుకరార కన్న కొడుక కుమారా నా కొడుకు రార కన్న కొడుక కుమారా మా కొడుక మా ఆయన నీకెంత ప్రేమ ఉన్నదిరా మా మమ్మీ మా డాడీ అన్నం పట్టుకొని వచ్చినవు ఈ ఆకలైన కడుపుకు ఆకలైన కడుపు అన్నం వల్ల పెట్టు అన్నం వల్ల పెట్టు భూములైన కడుపు భూములైన కడుపు నీళ్ళన్నా పోయి నీళ్ళన్నా పోయి నా కొడుక వల్లానా మమ్మీ ఏడవకు ఆకలైతుంది కొడుక అన్నం పెట్టురా అయ్యా అయ్యో అన్నవలా రాదే ఓ భాయిరా అన్నం వల్ల రాదే మా పైరా దాల్చినే ఆగుదా ఆకలైతే నీకు ఆఫీస్ వాళ్ళంటే గిడ్డనే ఉంటారు. కొడుక నీకు ఆకలి అయితే నువ్వు తిన్నాకనే మాకు పెట్టురా నువ్వు ఇంటికాడ నువ్వు అన్నం తిన్నాకనే మాకు పెట్టురా అది కాదే అవ్వ మరి ఇలా ఉప్పు ఎక్కువైందో మరి కారం ఎక్కువైందో ముసలి బీబీ ఎక్కువైందో ముసళ్ళకు మల్లత్త గోడతారు మల్లత్త బాగాలేనే వేసుకోవాడికి తిప్పుడు కోరిలు ఇక వాళ్ళకు మరి మరి కాదా అందుకే ఆకలి అయితే అన్నం పెట్టురా వచ్చింది నువ్వు తిను ఇప్పుడేంద్ర మళ్ళీ మరి ఈ ముక్కలతో ఉండవచ్చు బుక్క బుక్క కుట్టాలే రూపాయి చూడు నువ్వు తినే నీకు ఆకలి అవుతుందా కొడుక మరి నువ్వు తిన్నాక అన్నం పెట్టురా కొన్ని నీళ్ళు అన్నావు ఈ కొడుక తాగు తాగురా నీళ్ళు పోయి మంది ఆకలి అవుతుంది అన్నం పెట్టు ఇగో తిను నేను తాగరా నువ్వు తిను కొడుక అన్నం పెట్టురా తిను కొడుక ఆకలి అవుతుంది అన్నం పెట్టురా అన్నం తింటావు రవో ముసలి పాడుకోవు అన్నం తింటే అహంకారం వస్తుంది ఇల్లాగితే కూడా ఎక్కువైతుంది అన్నం తింటారని పాపకాని బాబాత్ముడు రాను బల్లారో తినే అన్నం లోపల అగో పాపకారి పాపాత్ముడు మూడు తవ్వల కాడ అగో మన్ను వస్తున్నాడో తినకపోతే దత్తరు తింటే కూడా దత్త తినకపోతే నేను చంపుతా తినకపోతే చెప్తున్నా సంగతి కన్ను కొడుకు బల్లాల మారాడు ఏడేడు దెబ్బలు పడుతున్నాడా బల్లాల రాజా అలరాని రోజు లోపల కొడుకో ఎంది గిన్నెల ఎందలారవతి ఓడి గిన్నెల బాలారవాది పడక నా పడుకు బల్లాల మారాజు నా పడుక వెచ్చి పెద్ద చేసుకున్నవురా నా పడుక ఓ పడక బల్లాల రాజో ఇవ్వాలి చూడకుంటారా నువ్వు తండ్రాని చూడకుంటా కడుపుడు తంది ఏమిరానే బాలవారాయ తినకుండా మిమ్మల్ని చంపుతా అగో తిన్నా మిమ్మల్ని చంపుతా మమ్మల్ని రాని మాట్లాడుతున్నావు ఏ దెబ్బలు పడుతున్నావురా నా కొడుక మమ్మ కొట్ట నాయమేలా తిన్నా
కొడుకా ఓ పల్లారా వచ్చిన కొడుకా ఓ పల్లారా కౌడికి చల్ల కొడుకా ఓ పల్లారా కిందాల కొడుకా ఓ పల్లారా ఏవో ఆలవాల కొడుకా ఓ పల్లారా వచ్చిన కొడుకా ఓ పల్లారా కొడకనక కూరి కొడుతుంది ముసలివాడి తిను తినురే ముసలా తిను తినే ఒక్క రోజు నుండి 20 ఏళ్ళ పట్టలేదు కొడుకు ఇంట్లోనే మేము ఇంకలేదు అయ్యా ముసలి పాడకనే తినరా ఆకలైనా కడుపుకు అన్నం లేక పుష్క పోసిన అన్నాన్ని తింటే అయ్యయ్యో తింటే వాళ్ళంతా తినకపోతే నేను చంపుతా పుష్క కలిపిన అన్నాన్ని నేను ఆడవిస్తున్నాను వాళ్ళు ముసలి వాళ్ళు బాయ పనులు లేక బాయే దౌడలకు రాళ్ళు ముట్టుకోవాలి ఏ తినరే జిల్లా రక్తం జిల్లా రక్తం రక్తవల్లాగారే మరిదో ఇంటరావు కళ్ళ బిడ్డ యారవ్వా రావు కన్న బిడ్డ నాగవ్వ. కళ్ళ బిడ్డ ఇంద్రవ్వా ఇప్పుడు నువ్వు ఉండగానే మరిదా. ఎక్కడున్న బిడ్డ కట్టకన్న బిడ్డ ఆకలిన కడుపుకే నా బిడ్డ. ఆయన కడుపుకమ్మ నా బిడ్డ అన్న వల్ల విడువే నా బిడ్డో. నా బిడ్డ ఉపదైన కడుపుకల్లా నా బిడ్డ. ఆయన కడుపుకమ్మ నా బిడ్డ నిన్నల్ల పోతువే నా బిడ్డో. నీళ్ళ పోతు అమ్మ నా బిడ్డ ఓ బిడ్డ ఇంద్రవ్వ మీ అన్నగారి బావగారి ఉన్న కొడుకు మాకు అన్నం పెట్టు అంటే మట్టు వచ్చిన అన్నం పెట్టబట్టే బిడ్డ రావే నానా రావే నానా రావే నానా రావే నానా రాత నానా రాత నానా రాత మీద మన్ను రాత మీద దుమ్ము ఓ లోకాల శంకర మందంత పూల పోయేస్తే ఊరాళ్ళ పోయేసిన మారాయ్య మా ఏవి రాతలు రా భగవంతుడా మందంత పూల పోయేస్తే
పూల పూజ వాళ్ళు చేస్తే వాళ్ళ పూజ చేసినావా ఓ దేవుడా వాళ్ళ పూజ చేసినామా ఓ దేవుడా మాయేవి రాతలురా భగవంతుడా మాయేవి రాతలురా భగవంతుడా ఆకలి కాగలేక ఇద్దరు ముసలాలు మూసుకపోసిన అన్నాన్ని తిన్నవోలే నీళ్ళు లేక అటువంటి ఒక్క ఏనాడు అన్నం ఉతికవాడి విల కొట్టుకొని ఇద్దరు భార్య భర్తలు ఎట్లా మరణించుతున్నారు ఓ రామ రామ ఉండవు ఇద్దరు భార్య భర్తలు విల కొట్టుకొని బిడ్డనాలి వేసుకొని ఉసుకపోసిన అన్నాన్ని తింటే నీళ్ళు లేక కుతికవాడి ఇద్దరు భార్య భర్తలు ఒకల వీణ ఒకలవాడి మరణించుకున్నారు కమ్మల గుడిసెల్ల మింగలేక కక్కలేక ఇద్దరు ముసలోళ్ళు విల కొట్టుకొని కుక్కి పేరమంతం లోపల ప్రాణం విడిసేనా సచ్చిరా బతికిల్లయ్య మమ్మీ ముసలి ఉండదు వచ్చింది మరి ఇలా అనుకుని బతికుండదు వచ్చింది డాడీ ముసలి ఇద్దరు కదా వచ్చిర్రా నీదే టికెట్ ముందు కాదు నాది కాదు నీ టికెట్ అయినా నా టికెట్ అనుభూతేది పడడానికి కూడా పురుగులు పడదు నువ్వు చస్తావురా బద్మాష్కే మరి మామూలుగా మా అయ్య చచ్చిపోయి మరి 10 మంది వచ్చే వరకు ఏడిపోతే ఏమనుకుంటా కానీ మా వాళ్ళు చచ్చిపోతే నేను ఏడవతా పెద్ద ఇది మాత్రం ముంచుకుంటు అలా మమ్మీ మమ్మీ ఏర్పాటు రావట్లే కానీ అట్లా ఇచ్చిర్రు ఇంకెంది సగం చేసి ఒక పుల్లిగడ్డ కోసుకొని పొంగ కట్టుకొని ఒకసారి కళ్ళ కట్టుకుని ఏడకుండా మంచిగా పట్ట ఏడు కమ్మల గుడిసెల్ల ఇద్దరు ముసలు చచ్చి పేరు మన నాశలకు మాత్రం హవు ఎత్తిన
చెల్లె వస్తుంది ఆ, 9 వద్దుల ఖర్చు పెడుతుంది ఉన్న బంగారం ఇంకొంచవద్దు అనమాట 2 కోస కాడ 4 వస్తుంది బంగారం 70,000 రూపాయలు అన్నమాట 80,000 రా. కాదు 85 అగ్గో పెద్దవాది కడుపు చల్లకుండా 80 అయిందా 85 మరి 7 తులాల బంగారం ఉన్నది ఆ, 7 ఎందులు 56 ఆ. 7 5 ఎంతరా 35 ఆవు. సరిగ్గా 5,60,000 పిచ్చిగాడి 6 లక్షల పిచ్చిగాడి ఏమంటారు 6 లక్షల బంగారం ఉంటుందా ఇక 4 వస్తేంద్రా మీకు మరి నా చెల్లెవు నిలబడుతు నా భావన ముందు కట్టదారు వేసుకోవాలి మరి నా చెల్లెలో నా చెల్లు మాత్రం సాకలు రాజన్న మంచి మంచోడా వాడు మనిషి శక్తి వాడరా చెప్పిన మాట జవదాట అన్నాడు మల్లయ్య ఓ అయ్యా మల్లయ్యో ఏమైందే మామ చచ్చిపోయిందిరా మల్లయ్య ఓ మల్లయ్య మా చచ్చిపోయిందిరా మల్లయ్యో మల్లయ్య అయ్యా ఇప్పుడు ఏమైంది ఎప్పుడు చచ్చిపోయారు ఏంటన్నా ఏం చేయాలి బావనారా ఏ రకం కొట్ట వచ్చిందా నా చెల్లెకు మతరావు వేయాలి ఇప్పుడు నా చెల్లెలని నా ఆయన దానం చేసుకుంటాను ఓ, అది కూడా నిజమే మరి మరి ఇన్ని రోజులు రాక ఈ ఆఖరి సారిని చూసుకుని మరి చూడు పేదవా బాగా అన్నారు పెళ్ళైన కాంచేది మా రవ్వన అయ్యా నచ్చిందా నా చెల్లె ఒక్కరోజు నచ్చిందా ఆ? అంటే నేను రానిపోతే ఇప్పుడు వద్దాను మరి దాన్ని ఆరి మల్లయ్య ఇప్పుడే నా చెల్లబాబు పట్నం వెళ్ళిపోయినా చెల్లబాబు తోలుకొని రావాలి నా అవ్వ నా ఎంత ఆన్ చేసుకున్నాడు రావాలి ఆవు అది చెప్పడం వేస్తావు పోయావన్నా పోయిరా మరి పోయేత్తగానే కాసు ఆరి కొడుక ఇంటే వచ్చరా ఈ కార్యక్రమం అయ్యో కొడుక మల్లయ్య ఇప్పుడు బీరు ఎట్లా ముట్టుకుందా నేను చుట్టూ ఇంట్లో బీరో పుట్టుకోకుంటే జబ్బులు లేవా నేను లేనారా ఆయనకి కస కావద్దు మల్లయ్య నేను మిమ్మల్ని ఇప్పుడు బాధపడకపోరు పొద్దున వచ్చిన కింద ఇప్పుడు నాకెవరికరా ఉంటే నీ ఇప్పుడు దగ్గర ఏడిపోతారు మళ్ళీగా ఏడిపోతారు మీ చెల్లెని తీసుకురామంచిగా పోషిరిక ఎత్తని సూర్యపాలగాల పోషిరిద్రాడిది వాళ్ళ ఆయన కూడా నా శరీరాన్ని కూడా ఉన్న బంగారం మొత్తం అయినా పంపిస్తానన్నా లంచ కొడుకోవాలి అయ్యా నువ్వు నిలమాసిక ఈ సాయపాడుగా మా అమ్మ చచ్చిపోయి మా ఆయన చచ్చిపోయి ఒక్క కూర నచ్చిన లేరు కూర నైట్ తెచ్చి సాయ పట్టుకుని తెస్తలేరు దీనికి ఇంత బాధ అయ్యా నువ్వు నెలమాసిక వెళ్ళాక పైసలు ఇస్తే మంచిదే కానీ ఇప్పుడు 5 నిమిషాల్లో తీసుకొని వస్తా ఒరే మల్లయ్య నా చెల్లకు తెలవద్దు నా చెల్ల రాకముందే దానం చేసుకోవాలి మంచి వాడకు పన్నముడు చెడ్డ వాడకుడు శరణం తీస్తార సాగలి మల్లయ్య వారి చెప్పేదాకినే ఇంటానా ఈ నందేటో చెప్తానా వారి 500 రూపాయలు పట్టుకొని పో వారి ఈ బొంకుడు దాటినాక ఇంకేమో ఉన్నదిరా ఏది ఈ బొంకుడు దాటినాక వారి అటు పోతే 10 మంది తెస్తాం నీ ఎప్పుడు తాళ్ళకు ఇంటి దగ్గర పొద్దు గూకేదాకా సాటుకో తుమ్మషెట్ సాటు కూర్చొని 500 రూపాయలు కళ్ళు తీసుకో పొద్దు గూకేదాకా తాగు పొద్దు గూకే వరకు మెల్లగా మన ఇంటికి రా వచ్చేవంట వరికేనా ఇక బల్లన మహారాజు తాళ్ళలో పోయి తాగి రమ్మన్నాడు ఏయ్! అయ్యా నేను మీ చెల్ల పట్నం వెళ్ళిపోయానని పోయే వరకు తీర్థయాత్రలు పోతారు దినవారం వరకు అతను చెప్పి 10 మంది లోపలే ముచ్చడి చెప్పు ఇంత న్యాయం ఉంటుంది చెప్తావా చెప్పవా చెప్ప వచ్చే నెల 24 మలమల అట్లా ఏదో ఆకర్షు వచ్చే నెల 24 తారీఖు నీ బిడ్డ పెళ్లి పెట్టుకున్నావు కొడుక అయ్యా మార్చిన డేట్ గది అందుకని చెప్తానా వాడు నీ అనుమతి లేని మాత్రం నీ బిడ్డ పెళ్లి అయితే చూస్తా చెప్పండి లేకపోతే కొడుకు అనుకున్నాను మరి వీధితో పెట్టుకుంటే పరికప్పతో పెట్టుకున్నట్టు ఈతకు ఏ చెమ్ముకుల గుచ్చుకున్నట్టు అయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్నాను సాగర రాజన్న వాళ్ళల్లో నేరల్లో
గారి